తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, కామికా ఏకాదశి రాబోతుంది. ముఖ్యంగా ఈ కామికా ఏకాదశి రోజు చేయవలసినటువంటి విధి విధానం ఏంటి అసలు? ఒకటేనండి, ఏ ఏకాదశి అయినా ఒకటే ఫస్ట్ సూత్రం ఏంటంటే వాళ్ళు ఉపవాస దీక్ష తీసుకోవాలి. కామికా ఏకాదశికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే కామ్యము నెరవేరుతుంది. ఒక కోరిక ఉంది, అవ్వట్లేదు, ఎవరు తీర్చాలి? పరమాత్మ అనుగ్రహం కలిగితే మనకు తీరుతుంది. పరమాత్మ అనుగ్రహం కలగకపోతే ఏది తీరదు కదా. ఇప్పుడు మనం చూడండి, రావణాసుడు వీళ్ళందరూ కూడా తపస్సు చేసి ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు? భగవంతుడినే కదా. అంటే మనకి బ్రహ్మనో విష్ణువునో రుద్రునో ఎవరినో ఒకరిని ప్రసన్నం చేసుకున్నారు ఒకప్పుడు అంతా కూడా. అంటే దీన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తపస్సు చేసి ఆ దేవత అనుగ్రహాన్ని పొందితే నీకు ఏదైనా సిద్ధిస్తుంది. ఇది కలియుగం. ఈ కలియుగంలో నేను నిష్టగా ఏదైనా పూజ చేసుకున్నా కూడా సిద్ధిస్తుంది, నామస్మరణతో కూడా సిద్ధిస్తుంది. ఓకే కాబట్టి ఏకాదశికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మన ఆ రోజు భక్తి శ్రద్ధలతో వాళ్ళు కనుక ఉపవాస దీక్ష తీసుకున్నట్లయితే ఆరోగ్యము బాగుపడుతుంది, వాళ్ళ కామ్యము నెరవేరుతుంది. అయితే ఈ ఏకాదశి రోజు కేవలం ఏదో తినకుండా ఉన్నాము అని అన్ని వేరే పనులన్నీ చేసుకుంటూ పోతే మీకు పనికిరాదు. అంతే. ఎట్లా అంటే పేరుకు మాత్రం మనం ఉపవాసం ఉన్నాం, కానీ అందరినీ ప్రతి ఒక్కరిని ఒక రకమైన దృష్టితో చూడడం, అబద్ధాలు ఆడడం, వాడిని వాడు ఎదిగిపోతున్నాడు ఒక కుళ్ళుకున్నంత ఉంటే దేవత అక్కడ ఉండదు అంటున్నా. స్వచ్ఛమైనటువంటి ప్రదేశంలో, నిష్కల్మషమైన ప్రదేశాల్లో దేవత ఉంటూ ఉంటుంది. మరి ఏమండి, ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ 90% అలాగే ఉంది కదా, లేదా అంటే అక్కడ ఎనర్జీ తగ్గిపోయింది. మనం ఎంత స్వచ్ఛంగా, ఎంత అవతలవాడు బాగు కోరుకునేలాగా, ఎందుకంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. చాలామంది చేసేది ఏంటి? పీడనం. అవును, 90% ఇబ్బంది పెడుతున్నామా, తెల్లారులేసి అదే స్కెచ్. ఇంకా ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎవరి గురించి మనం ఏం అబద్ధం చెప్పాలి, ఎవరి గురించి ఏం పుకార్లు లేపాలి, ఎవరి గురించి ఎట్లా మాట్లాడాలి, ఇంకా అదే పని. తెల్లారిందంటే అదే పని. వాక్కుకి అధిదేవత అగ్ని అన్నమాట. అందుకని ఏంటి, చాలా జాగ్రత్తగా వాడాలి వాక్కుని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే ఇది దూషణం అయిందంటే కుటుంబము పాడవుతుంది, వీడి ఫైనాన్షియల్ గ్రోత్ పోతుంది. అందుకని ఈ వాక్కుని చాలా అదుపులో పెట్టుకోగలగాలి మీరు. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, కేవలం నువ్వే పూజ పునస్కారం ఏమీ చేయకపోయినా వాక్కుని గనక సత్యమే మాట్లాడుతూ ఉంటే కూడా నీకు మంచి ఫలితం ఇస్తుంది. అలా అని అవతలవాడు భయపడిపోయేలా సత్యం మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, పేషెంట్ వెళ్ళాడు డాక్టర్ గారి దగ్గరికి, చూశాడు చాలా ఇబ్బందిగా ఉంది, ఇంక మనిషి బతకడం తెలిసింది. కానీ అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాను, నువ్వు చచ్చిపోతావని చెప్పడుగా. అవును కదా, ఏం కాదయ్యా, ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు, ఈ టాబ్లెట్ వేసుకో, ఒక హోప్ ఇస్తాడు. హోప్ ఇవ్వడం వేరు, నువ్వు అన్ని అబద్ధాలు ఆడటం వేరు. చాలా తేడా ఉంటుంది దానికి దీనికి. అదొక్కటి పాటిస్తే కూడా మంచి ధనవంతుడు అవుతాడండి మనిషి. అసలు కోటీశ్వరుడు అవుతాడు అదొక్కటి పాటించగలిగితే. ఎందుకంటే వాడు నోటి నుంచి ఏదనుకుంటే, వాడు మనసు నుంచి ఏదనుకుంటే స్వచ్ఛంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకు అవ్వదు? అయితే ఏకాదశి రోజు ఎప్పుడూ కూడా చక్కగా ఉపవాస నియమం పాటిస్తూ నారాయణుని యొక్క నామస్మరణ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఈ ఒక్క నామము పూర్తిగా మిమ్మల్ని ఎలాంటి దోషాలున్నా, జాతక చక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా బయటపడడం జరుగుతుంది. కాకపోతే మీరు ఎంత నమ్మి చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది, నిత్య దేవతారాధన వల్ల వస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు ఇంత చక్రాలు, ఇంత వెడల్పున 2 చక్రాల మీద మనిషి సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. సైకిల్ని జనరల్గా నిలబడితే పడిపోద్ది, నిలబడదు. కానీ తొక్కుకుంటూ వెళ్ళేటప్పుడు నిలబడుతుంది మూమెంట్ వల్ల. స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అదే తొక్కుకుంటూ వెళ్తాడు, కానీ పడిపోతాడు. కానీ తర్వాత ఒక 4 రోజులు, వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వెళ్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఒక ప్రాక్టీస్ అనేటువంటిది కనుక మీరు నమ్మకంగా చేస్తే ఈజీగా వెళ్ళిపోతాడు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే సైకిల్ చక్రాన్ని పైకి లేపి సింగిల్ చక్రం మీద కూడా వెళ్తాడు. ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన వాడు కింద నడవడం కాకుండా తాడు మీద కూడా నడుస్తాడు. అంటే ఏంటి, సహజంగా చూస్తే అసాధ్యం, కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే సాధ్యం. దేనికైనా ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే పూజ కూడా ఒక ప్రాక్టీస్, ఒక దేవతా సంబంధించినటువంటిది కూడా ఒక ప్రాక్టీస్. ఎవరినైనా కనుక ఒక మంత్రం ఇచ్చి కూర్చోమంటే 10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేరు. లేకపోతే మీకు అలవాటు అవుతూ ఉంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, గంటల తరబడి కూర్చోగలుగుతాడు. ఆసన సిద్ధి అంటాం దాన్ని.
ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూజలు చేసే ముందు కంటే కూడా ఆసన సిద్ధి చేసుకోవాలి. ఆసన సిద్ధి చేసుకొని మీరు ఒక నామాన్ని పట్టుకొని కనుక చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అవును. ఆ నామం ఎంత గొప్పదంటే ఆ నామము మూలంగా సర్పదోషాలు పోతాయి. ఓకే. ఇప్పుడు మనకి చూడండి, ఎవరికైనా జాతచక్రంలో ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేదంటే సర్పదోషం. అంటే రాహుకేతు యాక్సిస్లో పడడం, లేదా రాహుకేతు యాక్సిస్లో మొత్తం పడేదాన్ని కాలసర్పదోషం అంటే అది జన్మజాతకానికి పనిచేయదు, దేశకాల పరిస్థితి వాటికి చూసుకోవాలి. సహజంగా సర్పదోషాలు ఏంటంటే మేష వృశ్చిక రాశిలో రాహుకేతులు ఉండడము, లేదా ముఖ్యంగా రాహు ఉండడము, లేదా కుజ శని, కుజా బుధ, లేకపోతే కుజా రాహువు, లేకపోతే రవి రాహువు, చంద్ర రాహు. రవి రాహు అంటే పితృదోషంతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఒక్కొక్క కాంబినేషన్ బుధుడు కుజుడు ఇట్లా 8 కాంబినేషన్స్ ఉంటాయి. అవి ఆ యొక్క కాంబినేషన్స్ వల్ల కూడా వీళ్ళకి సర్పదోషాలు ఏర్పడతాయి. సర్పానికి దేని చూస్తే సర్పం భయపడుతుంది? గ్రద్దం చూస్తే భయపడుతుంది. ఓకే. అంతే కదా. విష్ణువు యొక్క వాహనం ఏంటి? గరుడుడే కదా, గరుడ పక్షే కదా. గరుడ పురాణం చదివినా, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రం చదివినా సర్పదోషం పోతుంది. ఓకే. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాస దీక్ష తీసుకొని మనసులో అనుక్షణం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఉంటే వాళ్ళకి జన్మజాతకంలో ఏ భావంలో రాహుకేతువులు, ఏ భావంలో సర్పదోషం ఉన్న కాంబినేషన్ ఉందో ఖచ్చితంగా అది తొలగిపోవడం జరుగుతుంది. దీంతో పాటు ఎక్కువ సర్పదోషాలు ఉండేటువంటి వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తుండాలి. ఓకే. రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి వీళ్ళు వాటర్ పోయడం ఇవి చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా బాగుంటుంది. సో మొత్తానికి ఏకాదశి, కామిక ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపిస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. సర్పదోషాలు పోతాయి. రాయి చెట్టు చుట్టూ తిరగడం వల్ల కూడా ఈ దోషం నుంచి, అంటే రావి చెట్టుకి మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన రుద్రుడు ఉంటారన్నమాట. కొన్ని టెంపుల్లో గురువు గారు వేప చెట్టు కూడా కలిసి ఉంటుంది. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది. విశేషం అంటే త్రిమూర్తుల చుట్టూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. అందుకే తులసి చెట్టు కూడా తిరుగుతారు. తులసి చెట్టుకి సకల దేవతలు ఉండే అనుగ్రహం ఉంటుంది. అందుకే తులసి చెట్టు ఇంట్లో పెట్టుకోవాలంటారు. అందుకని వృక్షాలకి ప్రదక్షిణ చేయడం, మొక్కలకి ప్రదక్షిణ చేయడం చాలా గొప్ప విషయం అది. సో మొత్తానికి కామిక ఏకాదశి రోజు ఆచరించాల్సిన విధి విధానం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.